Hi students, welcome to Unique Study Circle YouTube channel. ఈ గ్రాండ్ టెస్ట్ 2లో అర్థమెటిక్ సంబంధించి పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ఇన్ ఏ షాప్ షర్ట్స్ ఆర్ యూజువల్లీ సోల్డ్ ఎట్ 40% above the cost price. During a sale, the shopkeeper offers a discount of 10% of the usual selling price. If the manages to say, if he manages to sell 72 shirts for rupees 13,608, then his cost price per shirt is యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఒక షాప్లో ఏం జరుగుతుందంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, దానికన్నా 40% ఎక్స్ట్రా మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఆ మార్కెట్ ప్రైస్ మీద మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 126 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. బేసిక్గా 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్గా తీసుకుంటున్నాను. ఆ కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 40% ఏబో మార్కెట్ ప్రైస్ ఉంది. మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ తోటి సేల్ చేస్తున్నాడు. బట్ ఒక ఆర్టికల్ యొక్క ఎస్పీ 126 ఉంది, మార్కెట్ ప్రైస్ 140 ఉంది, సిపి 100 ఉంది. బట్ ఇక్కడ ఈ 126 అనేది చూడండి, కాకపోతే ఇక్కడ 72 షర్ట్స్ని 13608కి సేల్ చేస్తున్నాడు. అంటే 13608 అనేది ఎన్ని షర్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 72. 1 షర్ట్దే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక చొక్కా కొన్న వేల ఎంత అన్నాడు, కాబట్టి ఒక చొక్కా అమ్మిన వేల తెలియాలి మనకు. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే 12 × 6 72 అవుతుంది, 12 × 1 12, 16, 12 × 1 40, 12 × 3 36, 12 × 4 48 అవుతుంది. ఓకే, మళ్ళీ 6 × 1 6 అవుతుంది, 5 ఉంటుంది 53, 6 × 8 58, 58 అంటే 6 × 9 189 రూపీస్ అవుతుంది. అంటే 126 పార్ట్స్ ఒక షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 189 అయినప్పుడు దాని యొక్క సిపి ఎంత అంటే 100 పార్ట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 100/126 × 189 అవుతుంది. సో మనకు క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 4 × 126 అన్నప్పుడు మనకు 2 6 ఆర్ 2 3 ఆర్ 250లో క్యాన్సిల్ అవుతుంది, 63 3లో క్యాన్సిల్ అవుతుంది ఇది. సో 50 × 3 అంటే 150 రూపీస్ అవుతుంది. ఓకే, 150 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. కొంత సొమ్మును 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీకి ఇచ్చారు. ఒకవేళ వడ్డీని 5% పెంచితే 600 రూపాయల అధిక వడ్డీ వస్తుంది. అంటే మిగతా కండిషన్స్ అని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇంక్రీజ్ చేస్తే 600 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. సో ప్రిన్సిపల్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకు తెలియదు. 3 ఇయర్స్ అన్నాడు టైం, 3 ఇయర్స్. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లేస్లో మాత్రం వాడు ఎంత హైక్ చేస్తున్నాడో అది తీసుకుంటే చాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇంక్రీజ్ చేయమంటుండు. సో PTR/100. 3 ఇయర్స్ అనేది కామన్, ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% ఇంక్రీజ్ కావడం వలన ఇంట్రెస్ట్ 600 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 × 3 15, 15 × 1 15 × 4 40 అవుతుంది. సో P = 40 × 100 అంటే 4000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక వ్యక్తి 18,600 రూపీస్ని X% వడ్డీ రేటుతోటి, నాకు ఇక్కడ X% వడ్డీ రేటుతోటి మరియు అంతకంటే రెట్టింపు సొమ్మును X+2% సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చారు. 2.5 సంవత్సరాలు 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్లో వచ్చినటువంటి వడ్డీ మొత్తం ఎంత అంటే 23,110.50. అయితే రెండవ సొమ్మును ఎంత శాతం వడ్డీకి ఇచ్చారు అనేది క్వశ్చన్. నేనేమంటానంటే ఫస్ట్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన అమౌంట్ 18,600 రూపీస్. 2.5 ఇయర్స్ అంటే 5/2 అవుతుంది. ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే X%. సో PTR/100 అనేది తీసుకుంటాం. ఇది X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ అమౌంట్కు డబుల్ అమౌంట్ అన్నాడు. సో 2 × 18600. ఈ అమౌంట్కు డబుల్ అమౌంట్ని సేమ్ 2.5 ఇయర్స్ అంటే 5/2 ఇయర్స్కి ఇచ్చారు. సో అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే X+2%కి ఇచ్చారు 500. సో ఈ రెండింటిపై వచ్చిన మొత్తం వడ్డీ అంటే ప్లస్ తీసుకోవాలి. ప్లస్ తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 23,110. అంటే వాల్యూ ఏమొస్తుందంటే 23,110.50 అని ఇచ్చాడు. ఓకే,
ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 18,600 2.5 years X% తోటి ఇచ్చాడు. దానికి డబుల్ అమౌంట్ అంటే 18,600 ఇంటూ 2 చేస్తున్నాం. సో 2.5 years X+2 అవుతుంది. వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 23,110 అవుతుంది. దీని నుంచి మనం క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 186 ఇంటూ 5/2 186 ఇంటూ 5/2 ఉన్నది, రెండు కామన్ తీస్తున్నాను. 186 ఇంటూ 5/2ని కామన్ తీస్తే ఇక్కడ మనకు ఉండే వాల్యూ ఎక్స్ అవుతుంది. 186 ఇంటూ 5/2 కామన్ తీస్తే మనకు 2 ఉంది, 2తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2 ఉంది కాబట్టి 2x ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 23,110.50 అవుతుంది. సో ఇక్కడ మనం వాల్యూని మల్టిప్లై చేస్తే 2 9s are 2 3s are. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి మనకు 5 ఇంటూ 3 15 అవుతుంది. 5 ఇంటూ 3 15 అండ్ 5 ఇంటూ 9 45 అవుతుంది. 465 అవుతుంది. 3x ప్లస్ 4 ఈక్వల్స్ టు ఈ వాల్యూని మనము ఈ మల్టిప్లికేషన్లో క్యాన్సిల్ చేయొచ్చు. మల్టిప్లికేషన్లో 5 ఇంటూ 4 20, 5 ఇంటూ 6 30, 5 ఇంటూ 2 5 ఇంటూ 2 5 ఇంటూ 1 0. సో 4622.10 అవుతుంది. సో దాన్ని మళ్ళీ మనము 4622.10/93 తీసుకుంటాం. 93తో క్యాన్సిల్ చేసిన తర్వాత ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఎక్స్ వాల్యూ 10.5 వస్తుంది. బట్ ఎక్స్ వాల్యూ 10.5 వచ్చిన తర్వాత అయితే రెండవ సమ్మును అన్నాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది X+2 ఫైండ్ అవుట్ చేయాలి. సో 10.5కి మనము 2 యాడ్ చేసినట్లయితే 10.5కి 2 యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 12.5 అవుతుంది. అంటే సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో X+2 అనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 12.5 అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ 12.5%. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. కొంత సొమ్మును 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి ఇస్తే ఆ సొమ్ము 16% పెరుగుతుంది. అయితే అదే వడ్డీ రేటుతో 25,000 రూపాయలను 2 సంవత్సరాలకు వడ్డీకి ఇస్తే వచ్చే చక్కెర వడ్డీ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 yearsలో 16% అంటే 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 16% అంటే 1 yearకి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ 8% అవుతుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే a+b+ab/100 అనేటటువంటి ఫార్ములా మనం తీసుకున్నట్లయితే ఈ ప్లేస్లో 1 yearకి 8% అంటే ఏమవుతుంది 8 + 8 + 8 × 8/100 అవుతుంది. అది 64/100 అవుతుంది. అంటే ఇది 16 అవుతుంది. 16.64% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు 100% ప్రిన్సిపల్ ఏదైతుందో అది 25,000 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6.64%. ఈ డెసిమల్ తర్వాత 2 digits డెసిమల్ రిమూవ్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇంటూ 2 10 అవుతుంది. 5 ఇంటూ 5 సో 2 ఇంటూ 8 2 ఇంటూ 3 2 ఇంటూ 2 832 ఇంటూ 5 చేస్తే మనకు వచ్చేటటువంటిది ఆన్సర్ 5 ఇంటూ 2 10 5 ఇంటూ 3 15 అంటే 116 అవుతుంది. 5 ఇంటూ 8 40 అవుతుంది. 4160 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 4160 అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 16% ఉన్నప్పుడు 1 year సింపుల్ ఇంట్రెస్ట్ 8% అవుతుంది. సో 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే 8% ఉందో అదే సింపుల్ ఇంట్రెస్ట్ తోటి 25,000 ఉన్నటువంటి ప్రిన్సిపల్ 2 yearsలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే డైరెక్ట్ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం a+b+ab/100 అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. X రూపాయలపై 2 సంవత్సరాలకి 11% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి మరియు చక్కెర వడ్డీకి మధ్య భేదం X రూపాయలపై 60.50 అయితే X విలువ ఎంత అన్నాడు. సో మనం జనరల్గా 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. P = D × 100² D 100² అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడంటే ఓన్లీ ఫర్ 2 yearsకి. ఇలా కాకుండా కూడా చాలా మెథడ్స్లో చేయొచ్చండి. ఇది కామన్గా అందరికీ తెలిసిన మెథడ్ అని చెప్తున్నాను. P = D × 100² సో ప్రిన్సిపల్ అనేది మనకు తెలియదు. X రూపీస్ ప్రిన్సిపల్ అనేది X. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏముందంటే 60.50 ఉంది. 100² ఈజ్ నథింగ్ బట్ 100 × 100/r² అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ r 11% 11 × 11 అవుతుంది. సో ఇక్కడ 2 digits తర్వాత డెసిమల్ రిమూవ్ చేయాలంటే 100 క్యాన్సిల్ అవుతుంది. 11తో
క్యాన్సిల్ చేస్తే 11 × 5 55, 11 × 55 550 అవుతుంది. అగైన్ 11తో క్యాన్సిల్ చేస్తే 11 × 5 55 అండ్ 0 50 × 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5000 రూపీస్ అవుతుంది ప్రిన్సిపల్. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైటా? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూడండి, ఒక పురుషుడు, 3 స్త్రీలు మరియు 4 అబ్బాయిలు కలిసి ఒక పనిని 96 గంటల్లో చేశారు. 2 పురుషులు 8 మంది అబ్బాయిలు కలిసి అదే పనిని 80 గంటల్లో చేశారు. 2 పురుషులు మరియు 3 స్త్రీలు కలిసి 120 గంటల్లో చేశారు. అయితే 5 పురుషులు మరియు 12 మంది అబ్బాయిలు కలిసి ఎన్ని గంటల్లో చేయగలరు? కొంచెం ఇండైరెక్ట్గా ఉంది క్వశ్చన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, ఒక పురుషుడు, ఇక్కడ మనకు వచ్చేసి ఇచ్చిన వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పురుషుడు 3 స్త్రీలు అన్నారండి. ఒక పురుషుడు 3 స్త్రీలు వచ్చేసి మనకి ఎన్ని డేస్లో చేస్తున్నారు? క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక పురుషుడు ఇక్కడ చేస్తున్నారు. రైట్, కొంచెం లెంత్ ఉంటుంది సొల్యూషన్ ఇది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పురుషుడు, తర్వాత వచ్చేసి 3 స్త్రీలు అన్నాడు, తర్వాత వచ్చేసి 4 అబ్బాయిలు అన్నాడు, 4 బాయ్స్ అన్నాడు. 1 man 3 women 4 boys ఎన్ని డేస్లో, ఎన్ని అవర్స్లో చేస్తున్నారు? 96 అవర్స్లో చేస్తున్నారు. వాళ్ళ యొక్క 1 అవర్ చేసే వర్క్ ఎంత అంటే 1/96. తర్వాత 2 men 8 boys వచ్చేసి 2 men 8 boys వచ్చేసి ఎన్ని డేస్లో, ఎన్ని అవర్స్లో చేస్తున్నారు? 80 అవర్స్లో చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు? 2 men 3 women 2 men 3 women వచ్చేసి 120 అవర్స్లో చేస్తున్నారు. 96కి 80కి 120కి ఎల్సిఎం చేస్తే 480 వస్తుందండి. సో ఇది 6 అవుతుంది, ఇది 5లో పోతుంది, ఇది 4లో వస్తుంది. అంటే ఇక్కడ దీని నుంచి మనకి ఏమవుతుందంటే 1 man 3 women 4 boys యొక్క ఎఫిషియన్సీ ఏముంది? 5. 2 men 8 boys యొక్క ఎఫిషియన్సీ ఏముంది? 6. 2 men 3 women యొక్క ఎఫిషియన్సీ ఏముంది? 4. నేను కొంచెం ప్లేస్ లేదు కాబట్టి ఈ ఎఫిషియన్సీ ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏదైతుందో ఇది 5 ఇక్కడ తీసుకుంటున్నాను, మనకు వచ్చిన వాల్యూ. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళిద్దరు ఏదైతుందో 2 men 8 boys ఏదైతుందో అది 6 ఉంది. తర్వాత వచ్చేసి 2 men 3 women అంటే 2 men 3 women వాళ్ళది ఎంత వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి 4 ఉందండి. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఫస్ట్ 1 man 3 women 4 boys యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చింది? 5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2 men 8 boys యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2 men 3 women యొక్క ఎఫిషియన్సీ ఏమొచ్చింది అంటే 4 వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం మూవ్ అయినట్లయితే చూడండి, ఒక్క నిమిషము. ఇప్పుడు అక్కడ కండిషన్ అబ్జర్వ్ చేసండి. 1 man 3 women 4 boys ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 boys ఉంది, 8 boys ఉంది, ఇక్కడ 1 man ఉంది, 2 men ఉంది. అంటే ఈ వాల్యూని డబుల్ చేస్తున్నాను నేను, ఈ వాల్యూని డబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. 2 men 8 boys 6 అని ఆల్రెడీ ఉంది. ఫస్ట్ వాల్యూని డబుల్ చేస్తున్నాను. ఫస్ట్ వాల్యూని డబుల్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి ఒక్కసారి. ఫస్ట్ వాల్యూని డబుల్ చేస్తే ఫస్ట్ వాల్యూని డబుల్ చేస్తే 2 men 6 women 8 boys ఈక్వల్స్ టు, అంటే ఈ మెంబర్స్ని డబుల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ కూడా డబుల్ అవుతుంది, 10 అవుతుంది. ఆ ఫస్ట్ కండిషన్లో నీకు ఆల్రెడీ 2 men ఎఫిషియన్సీ తెలుసు, 8 boys యొక్క ఎఫిషియన్సీ తెలుసు. ఇది ఎంత ఉందంటే 6 ఉంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 menకు 8 boysకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు 6 women యొక్క ఎఫిషియన్సీ ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. 6 women యొక్క ఎఫిషియన్సీ 4 వచ్చిందంటే 1 woman యొక్క ఎఫిషియన్సీ ఏమైందంటే 4/6 అంటే 2/3 అవుతుంది. 1 woman యొక్క ఎఫిషియన్సీ 2/3 ఉంది. సో ఇక్కడ సెకండ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 2 men ఎఫిషియన్సీ ఆల్రెడీ మనకు తెలుసు. 3 women అంటే ఉమెన్ ప్లేస్లో నేను 2/3 తీసుకుంటున్నాను. 2/3 తీసుకుంటే మనకు వచ్చేటటువంటి వాల్యూ 4 ఉంది. 3 క్యాన్సిల్ అయితే 2 men ఈక్వల్స్ టు ఈ 2 అక్కడ వెళ్ళిపోతే 2 అవుతుంది. మెన్ ఎఫిషియన్సీ 1 వస్తుంది. మళ్ళీ ఇంకొక కండిషన్ మెన్ ఉంది, ఉమెన్ ఉంది. మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది బాయ్స్ కూడా కాబట్టి
సో ఇక్కడ బాయ్స్ దాంట్లో తీసుకుంటున్నాను 2 men అలానే ఉంచాను 2 men అంటే మెన్ ఎఫిషియన్సీ నీకు తెలుసు ఆల్రెడీ మెన్ ఎఫిషియన్సీ 1 వచ్చింది. సో 2 men అన్నప్పుడు 2 × 1 ప్లస్ 8 boys ఈక్వల్స్ టు 6 ఉంది. సో 8 boys ఈక్వల్స్ టు 4 అవుతుంది. బాయ్స్ ఎఫిషియన్సీ వచ్చేసి 1/2 అవుతుంది. అంటే దీని నుంచి ఉమెన్ ఎఫిషియన్సీ 2/3 ఉంది, మెన్ ఎఫిషియన్సీ 1 ఉంది, బాయ్స్ ఎఫిషియన్సీ 1/2 ఉంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ చూడండి 5 పురుషులు 12 మంది అబ్బాయిలు అన్నాడు. అంటే పురుషులది అబ్బాయిలది తెలిస్తే చాలు. ఈ 2 వాల్యూస్ని మళ్ళీ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఒకసారి వాల్యూస్ తీసేస్తున్నాను. మెన్ వాల్యూ 1, బాయ్స్ వాల్యూ 1/2. ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 480 పార్ట్స్ ఉంది. ఈ టోటల్ వర్క్ వచ్చేసి 480 పార్ట్స్ వర్క్ని ఎంతమంది బాయ్స్ 5 పురుషులు చేయాలి, 12 మంది అబ్బాయిలు చేయాలి. సో ఇక్కడ 480 పార్ట్స్ వర్క్ని 5 men అంటే మెన్ ఎఫిషియన్సీ 1 మనం ఆల్రెడీ చూసాం. 12 boys అంటే 12 × 1/2 అవుతుంది ఎఫిషియన్సీ. ఇది 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. 480/11 అవుతుంది. సో 11 × 4 44 అవుతుంది. 11 × 3 37 అవుతుంది. సో 33 అవుతుంది, ఇంకా 7 ఉంటుంది. 43 7/11 అవర్స్ అవుతుంది. 43 7/11 అవర్స్ అంటే దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే క్వశ్చన్ ఎందుకు ఇలా అయింది అంటే అక్కడ క్లియర్ కట్గా మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే బాయ్స్ మెన్ ఉమెన్కి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, తర్వాత మెన్ ఉమెన్ ఒకటి ఇచ్చాడు, మెన్ బాయ్స్ ఒకటి ఇచ్చాడు. దాంట్లో నుంచి మనం కంపల్సరీ మెన్ ఎఫిషియన్సీ, బాయ్స్ ఎఫిషియన్సీ, ఉమెన్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ 480 పార్ట్స్ వరకును వీళ్ళు చేయాలి, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3 persons ఉన్నారండి. వాళ్ళు ఒక పర్సన్ రాజు, రెండో పర్సన్ శోక్, థర్డ్ పర్సన్ మోహన్. వాళ్ళు 15 days 20 days 25 daysలో వర్క్ చేస్తున్నారు. 15 days ఒకడు, 20 days ఒకడు, 25 days ఒకరు చేస్తున్నారు. వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. 15 20 25 యొక్క ఎల్సిఎం మనం చూసినట్లయితే ఏమవుతుందండి 5 × 3 15 అవుతుంది, 5 × 4 5 × 4 అవుతుంది, 60 × 5 అంటే 300 ఎల్సిఎం అవుతుంది మనకు. 15 × 20లో వెళ్ళిపోతుంది, 20 × వచ్చేసి మనకు 15 అవుతుంది, 25 × వచ్చేసి 12 అవుతుంది. సో ఈ పర్సన్ పర్ డేకి 20 parts చేస్తాడు, వీడు 15 parts చేస్తాడు, వీడు 12 parts చేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఎలా చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ పర్సను వీడు రాజు అనే పర్సన్ చేస్తున్నాడు, సెకండ్ డే వచ్చేసి సోయబ్ అనే పర్సన్ చేస్తున్నాడు, థర్డ్ డే వచ్చి మోహన్ చేస్తున్నాడు. ఈ 3 daysలో వీళ్ళు చేసే వర్క్ పార్ట్స్ ఏంటంటే 20 15 12 టోటల్ 27 47. ఈ 47 parts వర్క్ కావడానికి మనకు 3 days టైం పడుతుంది. 47 parts వర్క్ కావడానికి 3 days పడుతుంది. అంటే ఈ 300లో 47 యొక్క హయ్యెస్ట్ మల్టిపుల్ ఏందో చూడాలి మనం. 47లో అంటే మనకు 6 అంటే 47 6లో వెళ్తుండొచ్చు చూడండి. 47 × 6 అంటే 6 7 × 42 6 × 4 20 282 అవుతుంది. అంటే ఈ 47 partsలో ఇందులో హయ్యెస్ట్ మల్టిపుల్ చూడాలి, అది 282 parts అవుతుంది. 282 parts అంటే హియర్ × 6 హియర్ ఆల్సో × 6 అంటే 18 days అవుతుంది. ఈ 282 parts వెళ్ళిపోయిన తర్వాత 300లో ఇంకా బ్యాలెన్స్ ఏముందో చూడాలి మనము. ఆ బ్యాలెన్స్ వచ్చేసి మనకు 18 parts ఉంటుందండి. ఈ 18 partsని ఎవరు చేయాలంటే ఫస్ట్ పర్సన్ చేస్తాడు. డైలీ ఎన్ని parts లాగా చేస్తాడంటే 20 parts లాగా చేస్తాడు. 18/20 ఈజ్ నథింగ్ బట్ 9/10 days. సో ఆల్రెడీ 18 days ఉంది, ఇది 9/10 days అంటే 18 days ప్లస్ 9/10 days అంటే 18 9/10 days అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే రైట్, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 3 పైపులు ఒక ట్యాంకును 12 minutes 18 minutes 24 minutes నింపుతున్నాయి. అన్ని పైపులు ఒకేసారి తెరిచిన తర్వాత 7 minutes తర్వాత చూస్తే ఎంత ఓవర్ఫ్లో అయింది, ఎంత వేస్టేజ్ ఉందని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 pipes మనం చూసినట్లయితే 1/12 ఒకటి ఉందండి, 1/18 ఒకటి ఉంది, 1/24 ఒకటి ఉంది. మనం ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమొస్తుందో చూడండి. 16 అంటే 72 ఎల్సిఎం అవుతుందండి. 72 parts ఎల్సిఎం అవుతుంది. 12 × 6 ఇది 6 parts ఫిల్ చేస్తుంది. 18 × 4 72. సో 24 × 3 అంటే ఈ 3 pipes టోటల్ 13 parts ఫిల్ చేస్తున్నాయండి. అలా 7 minutes పార్ట్ అంటే 13 × 7 91 parts ఫిల్ అవుతుంది. అంటే టోటల్ ట్యాంక్ ఉన్నదే 72 parts, 7 minutesలో 91 parts అంటే ఎంత ఓవర్ఫ్లో అవుతుందో చూడండి. 11లో 2 వెళ్ళిపోతే మనకు వచ్చేసి 9 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 19 parts ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎంత వేస్ట్ అవుతుందంటే 72 parts ట్యాంక్ ఉన్నప్పుడు 7 minutesలో 91 parts ఫిల్ అవుతుందంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 19 parts వేస్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ట్రా వాల్యూ బై బేస్ వాల్యూ తీసుకోవాలి.
ఇంటూ 100 చేయాలి. సో 4 × 1 4 × 8 32, 4 × 25, సో 2 × 9 లేదా 18 అలానే ఉంచేసి 25 × 19 చేయాలండి. 25 × 19 చేసేస్తే మనకేమొస్తుందంటే 25 × 10 అంటే 250 అవుతుంది, 25 × 9 అంటే 225 అవుతుంది, టోటల్ 475 అవుతుంది. 475/18 చేయాలండి. 475/18 చేయాలి. సో 18 చేస్తున్నప్పుడు 18 × 2 36 అవుతుంది. 18 × 2 36 వెళ్ళిపోతే 11 ఉంది, 5. 18 × 6 108, 108 పోతే 115లో 108 పోతే బ్యాలెన్స్ వచ్చేసి మనకు 7 ఉంటుంది. సో 7/18, 26 7/8% అనేది వేస్ట్ అయిపోతుందండి. దట్ ఈస్ 48th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ a person rides bicycle on 4 different ways to reach the destination. Determine the average speed during this whole journey. వాడు స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అది ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ చాలా క్లియర్గా ఉంది. 20 + 15 + 10 అంటే టోటల్ డిస్టెన్స్ ఏమొచ్చింది మీకు? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఇది 40 అవుతుంది, ఇది 20, 60, 70 ఉంది. టోటల్ డిస్టెన్స్ 70 ఉంది. కాకపోతే టోటల్ టైం ఏందో తెలియాలంటే మనకి ఇక్కడ 20 కిలోమీటర్స్ని 5 స్పీడ్తో పోయిందంటే 4 hours టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 15 కిలోమీటర్స్ని 3 స్పీడ్తో పోయిందంటే 5 hours పడుతుంది. 10 కిలోమీటర్స్ని 2 స్పీడ్తో అంటే అగైన్ 5 hours. 25 కిలోమీటర్స్ని 4 స్పీడ్తో వెళ్ళిండంటే మనకు వచ్చేటటువంటిది ఏమవుతుందంటే 25ని 4 తోటి వెళ్ళాడంటే 4 × 6 24 + 6.25 అవుతుంది. సో 6.25 అవుతుంది. మనకు వచ్చేటటువంటి ఆన్సర్ వచ్చేసి 9 + 5 14 20.25 అవుతుంది. 70/20.25 అంటే డెసిమల్ రిమూవ్ చేస్తే 7000/2025 అవుతుందండి. సో 2025 అంటే మనకు వచ్చేసి ఇక్కడ 5 4s are 0, 5 5s are, సో 5 1s are 20 ఉంటుంది, 5 4s are 1400 అవుతుంది. అగైన్ మళ్ళీ 5 2s are 10, 5 8s are 280/5 8s are 81 అవుతుంది. సో 8 3s are 24 అవుతుంది. సో ఇది రఫ్గా 80 అన్నాం అనుకోండి. మనకు 81లో అంటే 81ని 280తో డివైడ్ చేస్తే 280ని 81తో డివైడ్ చేసినాం అనుకోండి. సో మనకు 81 3లో అవుతుంది. 3లో అంటే 3 అవుతుంది, 243 అవుతుందండి. 243 పోతే 37, సో పాయింట్ తీసుకుంటే 370 అవుతుంది. అగైన్ మళ్ళీ మనం 4లో అంటే 4 8 32, 5 అంటే 40 అవుతుంది. 81 × 4లో అంటే 4 4 8 324 అవుతుంది. 324 వెళ్ళిపోతే 370లో 324 వెళ్ళిపోతే మనకు వచ్చేసి 46 ఉంటుంది. 46 మళ్ళీ 0 తీసుకుంటే 460 అవుతుంది. ఆల్రెడీ మనము ఇక్కడ 4లో తీసుకున్నాం 3.4. సో 460 అంటే 5లో తీసుకుందాం. 5 40 405 అవుతుంది 5లో. సో 460లో 4 అంటే 55 రిమైండర్ ఉంటుంది. అంటే మనకు అప్రాక్సిమేట్గా 3.45 వస్తుందండి. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఆల్రెడీ 70 కిలోమీటర్స్ ఉంది. టైం కావాలంటే 20/5 4 hours, 15/3 5 hours, 10/2 5 hours. బట్ 25 కిలోమీటర్స్ని 4 hours ట్రావెల్ చేస్తే దాని యొక్క స్పీడ్ 6.25 అవుతుంది. టైం డిస్టెన్స్ బై టైం చేస్తే టోటల్ డిస్టెన్స్ బై టైం చేస్తే మనకు వచ్చేటటువంటి యావరేజ్ స్పీడ్ ఏంటంటే 3.45 km/h అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations A and B is 428 kilometers. A train starts from a station A at 6 AM and moves towards station B at an average speed of 48 km/h. Another train starts from station B at 6:20 AM and moves towards station A at an average speed of 55 km/h. At what time will the train meet అన్నాడు. సో ఇలాంటిది రిలేటివ్ స్పీడ్ నుంచి కామన్గా వస్తున్నటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో. ఇది ఇక్కడ 6 o'clock స్టార్ట్ అయిందండి, ఇది 6:20కి స్టార్ట్ అయిందండి. టోటల్ డిస్టెన్స్ 428 kilometers 2 stations మధ్య ఉంది. ఇక్కడ నుంచి వస్తున్నటువంటి స్పీడ్ 48 km/h ఉంది. సో ఇక్కడ నుంచి వస్తున్నటువంటి స్పీడ్ 55 kilometers ఉంది. సో దీంతో కంపేర్ చేసి ఇది ఒక 20 minutes ముందు వచ్చేది కాబట్టి 1 hourకే 48 kilometers ట్రావెల్ చేస్తే
చేస్తే ఒక 20 మినిట్స్లో ఎంత ట్రావెల్ చేస్తుందో చూడాలి మనం. అంటే ఇక్కడ 60 మినిట్స్కే 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఇది. అంటే 20 మినిట్స్లో అంటే 20 × 3, సో 3 × 1 అంటే ఇది 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే 48 స్పీడ్తో వస్తున్నప్పుడు 6 నుంచి 6:20 వరకు అది వచ్చేటటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 16 కిలోమీటర్స్. ఇప్పుడు టోటల్ మనకున్నటువంటి 428 కిలోమీటర్స్లో ఇది 6 o'clock, ఇది 6 o'clock అండి, ఇది 6:20 వరకు 48 స్పీడ్ తోటి 16 కిలోమీటర్స్ వస్తుంది. 428లో మనము 16 కిలోమీటర్స్ అనేది మనం సైడ్ చేస్తే మనకు ఉండేటటువంటిది 412 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 412 కిలోమీటర్స్ ఇది 6:20కి, ఇది 6:20కి స్టార్ట్ అయింది. ఇది 48 స్పీడు, ఇది 55 స్పీడు. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు యాడ్ చేస్తాం. టైం ఈక్వల్స్ టు 412/55 ప్లస్ అంటే మనకి ఏమవుతుందంటే 103 అవుతుంది. సో 103ని మనము 4లో క్యాన్సిల్ చేస్తే 4 hours టైం పడుతుంది. సో ఈ 4 hours టైం అనేది ఎప్పుడు అంటే 6:20 తర్వాత 6:20 AM-కి 4 hours యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 10:20 AM అవుతుందండి. దట్ ఈస్ 10:20 AM అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే రైట్. అంటే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్లో ఏం అబ్జర్వ్, ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఒక క్వశ్చన్, ఇది ఎవ్రీ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో. అంటే ఇది 6:20కి స్టార్ట్ అయితే ఇది 6 o'clock స్టార్ట్ అయింది. 48 స్పీడ్ ఉంది. 20 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ సైడ్ చేయాలి. ఇది 6:20, ఇది 6:20. 428లో 16 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముందంటే 412 ఉంది. ఈ స్పీడ్ 48, స్పీడ్ 55, రెండు యాడ్ చేస్తే 103. 412 కిలోమీటర్స్ని రిలేటివ్ స్పీడ్ 103 km/h స్పీడ్ తోటి 4 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. మరి 6:20 నుంచి మనము 4 hours యాడ్ చేస్తే మార్నింగ్ 28 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. A train traveling at the speed of x km/h, he crossed a 200 meters long platform in 30 seconds and overtook a man walking in the same direction at the speed of 6 km/h in 20 seconds. What is the value of x అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా x km/h స్పీడ్ తోటి ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తూ 200 meters/h ప్లాట్ఫామ్ను 30 secondsలో దాటింది. అదే దిశలో 6 km/h వేగంతో నడిచే వ్యక్తిని 20 secondsలో దాటింది అన్నాడు. నేను ఫస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, ట్రైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ట్రైన్ లెంత్ ఏమవుతుందంటే చూడండి, ట్రైన్ యొక్క స్పీడ్ x ఉంది, పర్సన్ యొక్క స్పీడ్ 6 ఉంది. సేమ్ డైరెక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేశాను. km/h ఉంది కాబట్టి ఇంటూ 5/18 చేస్తున్నాను. బట్ అతని పర్సన్ని 20 secondsలో క్రాస్ చేసింది. సో ఇక్కడ 2 × 10, 2 × 9 చేస్తే మనకు వచ్చేటటువంటి ట్రైన్ లెంత్ అంటే 50/9. 50/9 x - 6 అనేది మనకు వచ్చిన ట్రైన్ లెంత్. బట్ ఈ కండిషన్లో నెక్స్ట్ ఏంటంటే అదే ట్రైన్ ఏం చేస్తుందంటే ఆ ట్రైన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ పర్సన్ని మనకు క్రాస్ చేస్తుందండి. సెకండ్ పర్సన్ని ఎట్లా క్రాస్ చేస్తుందో చూడండి ఒకసారి. పర్సన్ని కాకుండా ప్లాట్ఫామ్ అన్నాడు. 200 meters లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ అన్నాడు. ట్రైన్ స్పీడ్ ఏంటంటే ట్రైన్ యొక్క స్పీడ్ x km/h. ట్రైన్ స్పీడ్ ఏం తీసుకున్నాం మనము, x km/h ఉంది. దాన్ని ఇంటూ 5/18 చేస్తే 5x/18 అనేది మీటర్/సెకండ్లో ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. సో 5x/18 అనేది ట్రైన్ యొక్క స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం తీసుకోవాలంటే నేను ఏమంటున్నానంటే ట్రైన్ ఒక 200 meters ప్లాట్ఫామ్ దాటాలంటే ట్రైన్ లెంత్తో పాటు 200 meters ట్రావెల్ చేయాలి. 50/9 x - 6 అనేది ట్రైన్ లెంత్ ప్లస్ 200 meters అనేది ప్లాట్ఫామ్ లెంత్. ట్రావెల్ చేసిన టైం వచ్చేసి 30 seconds. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనము రెండు ఈక్వల్ చేసి మనకు x వాల్యూ వస్తుంది. 6 × 3, 6 × 5 అండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది 5x/3 అలానే ఉంటుంది. సో ఇక్కడ ఈ 9 వచ్చేసి 1800 అవుతుంది. 9 × 200 అంటే 1800 అవుతుంది. ఇది 50x - 300 ప్లస్ 1800 ఈ 9 × 5 45 అవుతుంది. సో 3 × 1 3 × 15, 15 × 5 75x అవుతుంది. 75x వాల్యూ వచ్చేసి 1800 300 పోతే మనకు 1500 అవుతుంది. ఆ 50xను కూడా ఇది తీసుకొస్తే -50x అవుతుంది, ఈక్వల్స్ టు 1500 అవుతుంది. 75xకు 50xకి డిఫరెన్స్ వచ్చేసి 25x ఈక్వల్స్ టు 1500 అంటే సో 25 × 6 150. సో x ఈక్వల్స్ టు 60 అవుతుంది. సో దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 60
60 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఈ క్వశ్చన్లో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రైన్ స్పీడ్ ఇవ్వలేదు, ట్రైన్ లెంత్ ఇవ్వలేదు. ఒక పర్సన్ స్పీడ్ ఇచ్చాడు, ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు. పర్సన్ని దాటేటప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకొని టైం తీసుకుంటే ట్రైన్ లెంత్ వస్తుంది. ట్రైన్ స్పీడ్ ఈక్వల్ చేయాలంటే ట్రైన్ని క్రాస్ చేసేటప్పుడు తీసుకున్నాం. మనకు దాని యొక్క స్పీడ్ 60 km/hగా వస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఆ పర్సన్ కెన్ రో 88 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 11 hours అండ్ 72 km అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. కరెంట్ అంటే ప్రవాహ వేగం. చూడండి, పర్సన్ వేగం x అనుకుంటున్నాను, ప్రవాహ వేగం y అనుకుంటున్నాను. పర్సన్ వేగం ప్రవాహ వేగం రెండు కలిస్తే డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే స్పీడ్ 88 km/hని 11 hours ట్రావెల్ చేశాడు. డౌన్ స్ట్రీమ్ అంటే ప్లస్ అవుతుంది, అప్ స్ట్రీమ్ అంటే మైనస్ అవుతుంది. పర్సన్ స్పీడు ప్రవాహం యొక్క స్పీడు, పర్సన్ స్పీడ్ రేట్ ఆఫ్ కరెంట్. సో అప్ స్ట్రీమ్లో 72 km 12 hours ట్రావెల్ చేశారు. అంటే అప్ స్ట్రీమ్లో ఎంత స్పీడ్ వస్తుందంటే 6 వస్తుంది, డౌన్ స్ట్రీమ్లో ఎంత వస్తుందంటే 8 వస్తుంది. x+y వాల్యూ 8 ఉంది, x-y వాల్యూ 6 ఉంది. సో ఈ క్యాన్సిల్ చేస్తే 2x ఈక్వల్స్ మనకు 14 అవుతుంది. సో 2x ఈక్వల్స్ టు 14 అంటే x వాల్యూ వచ్చేసి 7 అవుతుంది. x 7 ఉంది, x+y వాల్యూ 8 ఉంది, అంటే y వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ప్రవాహం వేగం అన్నాడు. రేట్ ఆఫ్ కరెంట్ ఎంత అంటే 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్లో మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 circles ఆఫ్ ఏ డయామీటర్ 10 cm ఈచ్ ఆర్ బౌండ్ టుగెదర్ బై ఏ రబ్బర్ బ్యాండ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 3 circles ఆఫ్ రేడియస్, దాన్ని మనం ఏం చేయాలంటే ఆర్ బౌండ్ టుగెదర్ బై ఏ రబ్బర్ బ్యాండ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద లెంత్ ఆఫ్ ద రబ్బర్ బ్యాండ్ ఇన్ సెంటీమీటర్స్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ యాజ్ షోన్ ఇన్ అన్నాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ 3 circlesకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసారండి. ఆ రబ్బర్ బ్యాండ్ వేసినప్పుడు సర్కిల్స్ యొక్క డయామీటర్ ఇచ్చాడు 10 cm వ్యాసం అన్నాడు. డయామీటర్ వచ్చేసి 10 అంటే రేడియస్ వచ్చేసి 5 అవుతుంది. డయామీటర్ వచ్చేసి 10 ఉన్నదంటే రేడియస్ 5 అవుతుంది. అలా 3 circles ఉన్నప్పుడు మనం ఆ రబ్బర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 3d + 2πr. 3d + 2πr అనేటువంటి ఫార్ములాలో 3 circles ఉన్నప్పుడు 3d + 2πr ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 × 10 అంటే ఇది 30 అవుతుంది. 2 × π r వాల్యూ 5 అవుతుంది. 5 × 2 10 అవుతుంది. 30 + 10 π అవుతుంది. 30 + 10 π, 5 × 2 10 కదా, 30 + 10 π అంటే నాకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. 4 cm వ్యాసార్థం గల గోళాన్ని కరిగించి ప్రతిదీ 2 cm వ్యాసార్థం గల గోళాలుగా మార్చారు. అంటే ఒక పెద్ద గోళాన్ని కరిగించి చిన్న గోళాలుగా మార్చారు. అసలు గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి మరి కొత్తగా చేసిన గోళాల ఉపరితల వైశాల్యం మొత్తం యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే 4 cm వ్యాసార్థం ఉన్నటువంటి ఒక గోళం ఉందండి. ఇది ఒక గోళం ఉంది, ఒక స్పియర్ ఉంది. దీంట్లో నుంచి 2 cm వ్యాసార్థం ఉన్నటువంటి గోళాలు చేశారు. అయితే ఎన్ని గోళాలు ఏర్పడతాయో చూద్దాం ఫస్ట్. అలా ఏర్పడ్డ తర్వాత ఆ చిన్న గోళాల మొత్తం ఉపరితల వైశాల్యం పెద్దదాని యొక్క ఉపరితల వైశాల్యం మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే పెద్ద గోళం యొక్క రేడియస్ క్యాపిటల్ R అనుకుంటున్నాను, చిన్నదానిది స్మాల్ r అనుకుంటున్నాను. 4/3 πr³ బై 4/3 πr³ అని తీసుకుంటున్నాను. సో 4/3 కామన్ ఉంది. క్యాపిటల్ R అంటే ఇది 4 cm 4³ అవుద్ది. ఇది 2 cm అంటే 2³ అవుద్ది. సో 4 × 4 × 4 అంటే 64, ఇది 8 అవుతుంది. అంటే చిన్న గోళాలు ఎన్ని ఏర్పడ్డాయండి? 8 ఏర్పడ్డాయండి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? పెద్దదాని ఉపరితల వైశాల్యం అంటే 4πr² అవుతుంది. చిన్నదాని ఉపరితల వైశాల్యం అంటే 4πr² అవుతుంది. కానీ చిన్న గోళాలు 8 ఉన్నాయి కాబట్టి వాటి మొత్తం అన్నాడు కాబట్టి × 8 చేయాలి. 4πకి 4π క్యాన్సిల్ అవుతుంది. క్యాపిటల్ R² అంటే 4 × 4 4² అవుతుంది. ఇది 8 అవుతుంది. స్మాల్ r² అంటే 2 × 2 అవుతుంది. ఈ 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. 4:8 అంటే 1:2 అవుతుంది. సో 1:2 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది థర్డ్ ఆప్షన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ ఏమడిగిందంటే పెద్ద గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఈ 4πr రేషియో అడుగుతుండు. చిన్న గోళాలు ఎన్ని వచ్చినాయంటే 8 వచ్చాయి. 8 యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను చిన్న గోళం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని 8తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు 8తో మల్టిప్లై చేస్తున్నా అంటే పెద్ద గోళం నుంచి చిన్న గోళాలు ఏర్పడ్డది వచ్చినటువంటి 8.
వీటి మొత్తం ఉపరితల వైశాల్యానికి పెద్దదాని ఒక్కదాని వైశాల్యానికి రేషియో అడుగుతున్నాడు. అందుకే చిన్నదాని ఉపరితల వైశాల్యం పెద్దదాని ఉపరితల వైశాల్యం చేస్తూ ఇవి 8 ఉన్నాయి కాబట్టి 8 మల్టిప్లై చేశాను. మన ఆన్సర్ వచ్చేసి 1:2 అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్. పైన ఇచ్చిన బార్ గ్రాఫ్లో ఒక పరీక్షలో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు ఇవ్వబడ్డాయి. అతనికి వచ్చిన సగటు మార్కులు ఎన్ని అంటుండు. సగటు మార్కులు అంటే ఫస్ట్ ఎగ్జామ్లో చూడండి ఆ మ్యాప్లో 60 వచ్చాయి. సెకండ్ ఎగ్జామ్లో హాఫ్ ఉందంటే 20కి 40కి హాఫ్ అంటే 30. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాంట్లో 80 వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి 40కి 60కి మిడిల్లో ఉంది, అది 50 ఉంది. నెక్స్ట్ దాంట్లో 60కి ఈక్వల్ ఉందండి. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ 1 2 3 4 5 సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇది 110 అవుతుంది, 190 అవుతుంది, 220 అవుతుంది, 280 అవుతుంది. టోటల్ 280/5 చేస్తే 5 × 5 5 × 6 56 మన ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్లో ఎంతెంత స్కోర్ వచ్చాడు. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఏపీ కానిస్టేబుల్స్ కానీ ఎప్పుడైనా ఎక్కువగా వస్తుంది. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. AX + BY = C లాగా ఒక ఈక్వేషన్ ఉంది. AX + BY = C అని 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది A1 B1 ఇది C1 A2 B2 C2 అనుకుంటున్నాను. సో ఇలా మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి అనంతమైన సాధనలు అన్నాడు. సో ఒక ఈక్వేషన్ A1X + B1Y = C1, ఇంకొక ఈక్వేషన్ A2X + B2Y = C2. వీటికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు, అనంతమైన సొల్యూషన్స్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటంటే A1/A2 = B1/B2 = C1/C2 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. A1/A2 అంటే ఇక్కడ A1 అంటే ఏముంది 5 ఉంది, A2 అంటే ఏముంది 10 ఉంది, అంటే 5/10 = A2 అంటే ఏముంది 2 ఉంది, B1 అంటే ఏముంది 2 ఉంది, B2 అంటే 4 ఉంది, C1 అంటే K ఉంది, C2 అంటే 3 ఉంది, K/3. సో ఇక్కడ A1X B1Y = C1, A2X B2Y సో దీంట్లో ఎక్కడ చేసినా 1/2నే వస్తుంది. ఇది కూడా 1/2నే వస్తుంది. అంటే ఈ 1/2 తీసుకున్నా ఈ 1/2 తీసుకున్నా ఓకే. అంటే సింపుల్గా K/3 = 1/2 తీసుకుంటే ఈ 3 అక్కడ వెళ్ళిపోయి K వాల్యూ 3/2 అవుతుంది. ఓకే, K వాల్యూ 3/2. అంటే అనంతమైన సాధనలు ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే A1/A2 = B1/B2 = C1/C2. క్వశ్చన్ ప్రకారం A1/A2 అంటే 5/10, B1/2 అంటే 2/4 = C1/2 K/3. సో ఏది క్యాన్సిల్ చేసినా కూడా మనకు వచ్చే వాల్యూ 1/2నే. సో K/3 వాల్యూ 1/2కి ఈక్వల్ చేస్తే K/3 వాల్యూ 1/2కి ఈక్వల్ చేస్తే K = 3/2 అవుతుంది. సో అది సెకండ్ ఆప్షన్గా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 12 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ పొడవు కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత వ్యాసార్థం పొడవు ఎంత అన్నాడు. ఓకే, చుట్టుకొలత యొక్క వ్యాసార్థం కాదండి, ద లెంత్ ఆఫ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సర్కమ్ రేడియస్ అంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు, అంటే లంబకోణ త్రిభుజం అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సైడ్స్ 12 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 16 సెంటీమీటర్స్ ఉంది, ఇది 20 సెంటీమీటర్స్ ఉంది. ఇవన్నీ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. సర్కమ్ సర్కిల్ తీసుకోవాలి. శీర్షాల నుండి వర్టిసెస్ నుండి పోయేదాన్ని సర్కమ్ సర్కిల్ అంటాం. దీని యొక్క సర్కమ్ రేడియస్ అంటే ఇది హైపోటినస్కు మధ్యలో ఉంటుంది. అంటే సింపుల్గా మనం ఎలా చెప్పవచ్చు అంటే ఈ 12 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్ 12² 16² = 20² అవుతుంది. ఇది ఎందుకంటే 144 అవుతుంది, ఇది 256 అవుతుంది, ఇది 400 అవుతుంది. అంటే 2 సైడ్స్ని స్క్వేర్ చేస్తే థర్డ్ సైడ్ స్క్వేర్కి ఈక్వల్ అయిందంటే అవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే లంబకోణ త్రిభుజంలో అతి పొడవైన భుజమే కర్ణం. మరి సర్కమ్ రేడియస్ అనేది ఎక్కడ ఉంటుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ యొక్క మిడ్ పాయింట్గా ఉంటుంది. క్వశ్చన్లో హైపోటెనస్ లాంగెస్ట్ సైడ్ ఇస్ ద హైపోటెనస్ 20 ఉంది, /2 చేస్తే 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది సెకండ్ ఆప్షన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తెలుగులో కొంచెం చూడండి, మీకు ఇక్కడ ఏంటంటే 12 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల పొడవులు కలిగిన త్రిభుజం యొక్క ఇక్కడ పరివృత్త వ్యాసార్థం ఎంత అనేది క్వశ్చన్. పరివృత్త వ్యాసార్థం ఎంత అనేది తీసుకోవాలి. పరివృత్త వ్యాసార్థం అంటే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము మధ్య బిందువు అవుతుంది. ఓకే, చూడండి 59th క్వశ్చన్. 1 × 2 × 3 × n is denoted by n factorial, then 8 factorial - 7 factorial - 6 factorial ఎంత అన్నాడు. సో మీకు ఇక్కడ క్లియర్గా 8 factorial - 7 factorial - 6 factorial వాల్యూ ఎంత అన్నాడు. సో ఇందులో 6 ఫ్యాక్టర్లు ఉంది కాబట్టి దీన్ని కూడా 6 ఫ్యాక్టర్లుగా తీస్తున్నాను. దీన్ని కూడా 8 × 7 యాస్టీస్ తీసుకొని దీన్ని 6 ఫ్యాక్టర్లు అంటున్నాను. దీన్ని 7 ఫ్యాక్టర్ని 7 × 6 ఫ్యాక్టర్లు అంటున్నాను. 7 × 6 ఫ్యాక్టర్. ఓకే,
సో దీన్ని 7 ఫ్యాక్టర్లు అంటే ఏంది 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో ఈ వాల్యూని మొత్తం 6 ఫ్యాక్టర్లుగా తీసుకుంటున్నాను. సో 7 ఇంటూ 6 ఫ్యాక్టర్లు, దీన్ని ఆల్రెడీ 6 ఫ్యాక్టర్లుగా తీసుకున్నాను. సో వీటన్నిటిలో 6 ఫ్యాక్టర్లు కామన్ తీస్తున్నాను. 6 ఫ్యాక్టర్లు కామన్ తీస్తే 8 ఇంటూ 7 మైనస్ 7 మైనస్ 1. సో -7 -1 అంటే -8 అవుతుంది. 6 ఫ్యాక్టర్లు ఇంటూ 8 ఇంటూ 7 -8 అవుతుంది. ఈ రెండిట్లో మళ్ళీ 8 కామన్ వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 పోతే బ్యాలెన్స్ 7 -1 ఉంటుంది. ఆ 7 -1నే 6 అంటున్నాను. సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఇంటూ 6. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 6 అంటే సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 52 పేకలు గల పేక కట్టలో నుంచి ఒక పేకను తీసివేస్తే అది 10 లేదా స్పీడ్ అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. సో ఫస్ట్ మీకు పేకల గురించి కొంత ఐడియా ఉండాలి. 52 కార్డ్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తే 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఆ 26 రెడ్ కార్డ్స్లో 13 డైమండ్ ఉంటాయి, 13 కార్డ్స్ డైమండ్ ఉంటాయి, 13 కార్డ్స్ వచ్చేసి హార్ట్ ఉంటాయి, హార్ట్ రెడ్ కలర్లో ఉంటాయి. మళ్ళీ ఇందులో 13 కార్డ్స్ స్పేడ్ ఉంటాయి, 13 కార్డ్స్ వచ్చేసి క్లబ్ ఉంటాయి. 13. అయితే ఈ 13 కార్డ్స్లో హానర్ కార్డ్స్ ఏకే క్యూజే అనేవి 4 కార్డ్స్ ఉంటాయి. 2 to 10 నెంబరింగ్ ఉంటుంది. ఈ 13 కార్డ్స్లో ఏకే క్యూజే అనేటటువంటి 4 హానర్ కార్డ్స్ ఉంటాయి. ఈ 2 to 10 9 కార్డ్స్ వచ్చేసి మీకు 2 to 10 అంటే 9 కార్డ్స్ వచ్చేసి మీకు ఆ కార్డ్స్ ఉంటాయి. మనకేంటి హానర్ కార్డ్స్, అదే డిజిట్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో 9 + 4 అంటే 13. ఇక్కడ కూడా 4 కార్డ్స్ హానర్ కార్డ్స్ ఉంటాయి, 9 డిజిట్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో 4 కార్డ్స్ హానర్ కార్డ్స్ ఉంటాయి, 9 కార్డ్స్ డిజిట్ కార్డ్స్ ఉంటాయి. ఈ 4 కార్డ్స్ హానర్ కార్డ్స్ ఉంటాయి, 9 కార్డ్స్ డిజిట్ కార్డ్స్ ఉంటాయి. క్వశ్చన్లో ఏమన్నాడంటే 10 అనే డిజిట్ అన్నాడు, లేదా స్పేడ్ కార్డ్ అన్నాడు. నేనేమంటున్నా అంటే 10 అనేది డిజిట్ కార్డు. 10 అనే డిజిట్ కార్డు రావాలంటే ఈ 2 to 10 అనే నెంబరింగ్లో ఇక్కడ ఒకటి 10 తోటి ఉంటుంది. అంటే ఫస్ట్ డైమండ్లో 10 అనే నెంబర్ ఉన్నది ఒక కార్డు ఉంటుంది, హార్ట్లో 10 అనే నెంబర్ ఒక కార్డు ఉంటుంది, తర్వాత క్లబ్లో 10 అనే నెంబర్ ఒక కార్డు ఉంటుంది. ఆల్రెడీ ఈ 13 కార్డ్స్ అనేవి మన దగ్గర స్పేడ్ ఉంది. స్పేడ్లో 10 అనేది ఉంటుంది కాబట్టి స్పేడ్లోనే అది కౌంట్ అయిపోతుంది. ఇవి 3. క్లబ్లో 10 అనే నెంబర్ కార్డు, హార్ట్లో 10 అనే నెంబర్ కార్డు, డైమండ్లో 10 అనే నెంబర్ కార్డు, ఇవి 3 అవుతున్నాయి. ఈ స్పేడ్ అనేది 13 ఉంది. లేదా అంటే ఈ 3 + 13/52 అంటే స్పేడ్ అనేది 13 కార్డ్స్ ఏదైనా రావచ్చు. 10 డిజిట్ కార్డ్ అంటే ఈ 3లో 1 ఉంటుంది, 3 రావచ్చు. టోటల్ 16/52 తీసుకున్నట్లయితే 16/52 అంటే 4 4s are 4 13s are. సో 4/13 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే అండి, దీంతో మీకు అర్థమెటిక్ పార్ట్ అనేది గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.